హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రావులు రాజుని మరో కొత్త వీడియో అయితే మీ ముందుకు వస్తాను. ప్రజెంట్ అయితే నేను బెంగళూరులో అయితే ఉన్నాను. సో ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే మార్తల్లి బ్రిడ్జ్ దగ్గర అయితే ఉన్నా, ఎంట్రన్స్ దగ్గర. సో ఈ వీడియోలో అయితే మనం బెంగళూరు నుంచి వేరే వేరే డిఫరెంట్ సిటీస్కి వెళ్ళే బస్సెస్ అయితే స్పాట్ చేసాము. బట్ ఇప్పుడు బెంగళూరుకి వచ్చే బస్సెస్ అయితే స్పాట్ చేసి చూపిస్తాను, చూసండి. ఇదిగోండి, ఎగ్జాక్ట్ గా అయితే నేను ప్రజెంట్ ఇక్కడ ఉన్నా. సో ఇక్కడ మనకి స్కై వాక్ ఉంది కదా, కళామందిర్ కొంచెం దాటిన తర్వాత అయితే వస్తుంది ఇది. సో కళామందిర్ దగ్గర ఉన్న స్కై వాక్ దగ్గర అవుతున్నా. మీరు ఇక్కడ చూసుకోవచ్చు రామ్రాజ్ షోరూమ్, లెన్స్ కార్ట్, ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ చిన్న చిన్న స్టోర్లు అయితే ఉన్నాయి ఇటు పక్క. ఇది వచ్చేసి చైనీస్ వర్క్ రెస్టారెంట్ అంట. సో అది వచ్చేసి కళానికేతన్ షోరూమ్ అది. సో ఎగ్జాక్ట్ గా అయితే ఇక్కడ ఉన్నాను నేను ప్రెసెంట్ అయితే. ఆంధ్ర నుంచి కానీ హైదరాబాద్ నుంచి కానీ వచ్చే బస్సెస్ ఉంటాయి కదా, సో ఆ రూట్ లో వచ్చే బస్సెస్ అయితే చూపిస్తాను. ఇప్పుడు ఇదేదో భైరవ ట్రావెల్స్ అంట. భైరవ ఈ కడప నుంచి కానీ ఈ నెల్లూరు ఇలాంటి చిన్న చిన్న సిటీస్ నుంచి కూడా వస్తూ ఉంటాయి. ఈ చూడండి, ఇదేదో ఓవిఆర్ అంట. పులివెందుల నుంచి తెచ్చి వచ్చింది అది ఓవిఆర్. పులివెందుల టు పులివెందుల ఉంది, హైదరాబాద్ ఉంది, బెంగళూరు కూడా ఉందంట. ప్రెసెంట్ టైం వచ్చేసి 6:38 అయింది. సో చూద్దాం అంటే 6:30 నుంచి 8-8:30 వరకు బస్సెస్ ఏమొస్తాయి మీకు స్పాట్ చేసి చూపిస్తాను ఇప్పుడు. ఎందుకంటే మీకు మెట్రో చాలా సార్లు చూపించుంటా. మెట్రో అయితే కన్స్ట్రక్షన్ ఆల్మోస్ట్ ఎండింగ్ అయిపోతుంది. 2027లో అయితే ఓపెన్ చేస్తారంటే మెట్రో. సో మెట్రో స్టేషన్స్ అయితే ఆల్మోస్ట్ అది కూడా కనెక్షన్లు అయితే అయిపోయినాయి. ఇంకా స్టేషన్స్ మాత్రం రెడీ అయిపోయినాయి అంటే ఇంకా మెట్రో కూడా ఓపెన్ చేస్తారు. అటుపక్క జిఎస్ఎం, ట్రాన్స్ ఇండియా అంట. డిఫరెంట్ డిఫరెంట్ ట్రావెల్ నేమ్స్ అయితే వస్తాయి మనకి ఇటు సైడ్ నుంచి, తమిళనాడు నుంచి. మధురై, కోయంబత్తూర్, చెన్నై, తర్వాత రామేశ్వరం, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సిటీస్ నుంచి వస్తూ ఉంటాయి. ఇది వచ్చేసి శ్యామ్ అంట, శ్యామ్ టూరిస్ట్. సో బ్యాక్ సైడ్ ఇంటర్ సిటీ మీరు ఎక్కడ చూసుకోవచ్చు. శ్యామోలి B11 అయితే వచ్చింది 9400. కొంచెం ముందుకు నడుచుకుని వస్తుంటే క్రాస్ అయిపోయింది బస్సు, అందుకంటే అక్కడ చూసుకోవచ్చు మీరు. విజయవాడ నుంచి అయితే వచ్చింది బస్సు. మేబీ ఎర్లీగా వస్తున్నట్టుంది బస్సు అయితే ఇక్కడికి, శ్యామోలి. ఇదేంటి ఎస్పీటీ ట్రావెల్స్ అంట, ఎస్పీటీ టూర్స్ అండ్ ట్రావెల్స్. ఎక్కడ కందుకూరు నుంచి అయితే వచ్చింది ఇది. కందుకూరు శివపార్వతి టూర్స్ అండ్ ట్రావెల్స్. ఇదిగండి ఎంటర్ సిటీ, ఇది వచ్చేసి కర్ణాటక రిజిస్ట్రేషన్ బండి. ఇంటర్ సిటీ హెడ్ ఆఫీస్ వచ్చేసి హెచ్ఎస్ఆర్ లేఅవుట్ అంట. భారత బెంజ్ బస్సు అది వచ్చేసి. అబ్బా ఇదిగండి సెకండ్ బస్ కూడా వచ్చింది ఇంటర్ సిటీ వాళ్ళే. వా, ఇప్పుడే సెకండ్ బస్ ని స్పాట్ చేసాం. ఫస్ట్ బస్ అయితే వెళ్ళిపోయింది అప్పుడే. ఈ ఇంటర్ సిటీలకు నమస్కారం. ఇది ఒరిజినల్ ఇంటర్ సిటీ కదా. ఈ బస్సెస్ అయితే చాలా ఉన్నాయండి. చెన్నై నుంచి అయితే వస్తున్నాయి. చెన్నై, కోయంబత్తూర్ నుంచి అయితే చాలా బస్సులు వస్తున్నాయి. బ్యాక్ సైడ్ ఏదో వస్తుంది, బాలాజీ క్యాబ్స్. పాండిచ్చేరి నుంచి అయితే వస్తుంది ఈ బండి, బాలాజీ క్యాబ్స్. ఇదేదో వాలో బస్ వస్తుంది, విటేజ్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అంట. 9600 సింగిల్ యాక్సిల్. ఇప్పుడే మనకి ఎస్ఎల్ ట్రావెల్స్ బస్ అయితే వస్తుంది. వేరే బాడీ అయితే ఉన్నది ఎస్ఎల్ ట్రావెల్స్. ఎస్ఎల్ ట్రావెల్స్ ఎక్కడి నుంచి, హైదరాబాద్ నుంచి అయితే చూసావు బస్సును, అదే అనుకుంటుంది అయితే. అటుపక్క చూడండి, ఇదేదో జైల్ మొబిలిటీ అంట, జైల్ మొబిలిటీ. ఇది వచ్చేసి ఏపీ రిజిస్ట్రేషన్ అవుతుంది బండి. ఎలక్ట్రికల్ బస్సు కూడా కదా, ఆల్మోస్ట్ ఫిక్స్ బస్ కలర్ ఉండదు. ఇప్పుడే లక్కీ ట్రావెల్ బస్ అయితే వస్తుంది. ఈ ట్రావెల్స్ వాళ్ళు ఎక్కువగా మనకి నెల్లూరు, బెంగళూరు రూట్లో ఆపరేట్ చేస్తారు. ఇదిగోండి కొడుతున్నా. నెల్లూరు నుంచి వచ్చిన బండి ఇది. అప్పుడు ఐరే ట్రావెల్ బస్సు అయితే వస్తుంది, రెడ్ కలర్ లో ఉంది. వా, అదిరింది కదా. భారత బెంజ్ బస్ ఇది వచ్చేసి. డ్రాప్స్ ఉన్నట్టు స్లో చేసాడు ఇక్కడ. పాండిచ్చేరి రిజిస్ట్రేషన్ అయితే ఉంది ఐరా ట్రావెల్స్. ఎమ్మ బండి. ఇంకో బస్సు వస్తుంది ఇంటర్ సిటీ వాళ్ళది, మూడో బస్సు ఇది వచ్చేసి. ఇప్పుడు 3 బస్సులు స్పాట్ చేస్తాం. ఎక్కువగా వీళ్ళు నార్త్ కర్ణాటక సైడ్ అయితే ఆపరేట్ చేస్తారు. అటుపక్క ఏంటది బ్రీజ్ లో కనెక్ట్ అంట, బ్రీజ్ కనెక్ట్ .in.
ఇదిగండి ఇంటర్ సిటీ అక్కడ డ్రాప్స్ అయితే అవుతున్నాయి. ఐరా ట్రావెల్స్ ఉంది, ఇంటర్ సిటీ కూడా ఉంది. ఇంటర్ సిటీ కూడా అన్ని కూడా భారత నుంచి బస్సులు. సెట్లెస్ బాడీ అనుకుంటుంది. హరిత ట్రావెల్స్ బస్సు అయితే వస్తుంది, వీరా బాడీ హరిత. ఇదిగండి డ్రాప్స్ లేనట్టు ఉన్నాయి ఇక్కడ. ప్రొద్దుటూరు అంట హెడ్ ఆఫీస్, అంటే అక్కడి నుంచి వస్తుంది అనుకుంటా. ఇటుపక్క ఇంకో వీరా బాడీ, ఇది వచ్చేసి గోలింక్ కర్ణాటక రిజిస్ట్రేషన్ బండి. గో స్లీపర్. ఓ కింగ్ బస్ అయితే వస్తుంది, ఆపరేట్ చేసేది విక్రమ్ ట్రావెల్స్. ఇది వచ్చేసి హైదరాబాద్ నుంచి అయితే వచ్చిందండి, ఎంజీ బాడీ కింగ్ బస్. దాని బ్యాక్ సైడ్ ఇంటర్ సిటీ. ఓరి అమ్మ, ఫోర్త్ బస్సు రా స్వామి ఇది. 4 బస్సులు స్పాట్ చేస్తాం ఇంటర్ సిటీ వరకు. బ్యాక్ సైడ్ వచ్చేసి సాయి బాలాజీ అంట. సాయి బాలాజీ మీకు ఆల్రెడీ ఒకసారి చూపించినట్టు నాకు కేఆర్పురంలో. ఈ బస్సు వచ్చేసి నల్గొండ మీద నరసరావుపేట. ఓ బ్యాక్ సైడ్ వచ్చేసి కేఎస్ఎం సెటిలైజ్ బాడీ. ఇది వచ్చేసి హైదరాబాద్ నుంచి అయితే వచ్చింది కేఆర్. బ్యాక్ సైడ్ ఈవో బస్ అంట. ఓవర్ని ఏంది రెండు స్విచ్ చేస్తున్నాయి ఒకేసారి. ఇంకో బ్యాక్ సైడ్ వీ కావేరి వాల్వో 96W ఎస్ మోడల్ బండి అయితే వస్తుంది. పులి, ఎల్లో కలర్ పులి, కావేరి వాళ్ళు. ఇదిగండి కేఎస్ఎం ఇంకా అక్కడ ఉంది, వీ కావేరి కూడా ఇక్కడ డ్రాప్ కిందట ఉన్నాయి. భలే వచ్చినాయి కదా వరుస వరుస బస్సులు అన్నీ. అబ్బా, ముందు ఇంకో బస్సు వచ్చిందండి, బాల గంగాధర్ అంట. ఈ బస్సు వచ్చేసి నంద్యాల నుంచి అయితే వచ్చింది, నంద్యాల నుంచి బెంగళూరు. బాల గంగాధర్ ఆ వైట్ కలర్ లో ఉంది కదా, ఆ బస్సు నంద్యాల. అబ్బా, ఇప్పుడే మనకు మదీష్ అయితే వస్తుంది, వాల్వో 96W ఎస్ఎల్ఎక్స్. మదేష్ హైదరాబాద్ నుంచి అయితే వస్తుంది బండి. దిగండి. వా 96W ఎస్ఎల్ఎక్స్, బండి నెంబర్ 2277 అంట. మదీష్ ఈ బస్కి వీడియో చేయాలి ఒకసారైనా, జర్నీ చేసి చెప్తారు ఇవి ఏంటన్నది బస్సు. మనం జర్నీలు చేసి కూడా దగ్గరలో 2 వీక్స్ అయిపోతుంది, మళ్ళీ స్టార్ట్ చేద్దాం నెక్స్ట్ వీక్ నుంచి ఎప్పుడైనా. ఆపోజిట్ లో క్రిష్ అంట, క్రిష్ ట్రావెల్స్. మోస్ట్లీ మనకి చెన్నై నుంచి అయితే ఎక్కువ ఆపరేట్ చేస్తారు క్రిష్ ట్రావెల్స్. సో ఈ బస్సెస్ అయితే ఇంకెక్కడ ఉన్నాయి, సాయి బాలాజీ, బాల గంగాధర్, మదీష్, 3 బస్సులు ఇక్కడ ఉన్నాయి. పొద్దున్న బస్సులు చూడాలంటే నారతలి కానీ, ఎలక్ట్రానిక్ సిటీ కానీ, చందాపూర్ కానీ, లేదా టిన్ ఫ్యాక్టరీ. ఈ 4 ఏరియాలో పోయినామంటే మనకి అన్ని రూట్ల నుంచి బస్సు ఆల్మోస్ట్ వస్తాయి ఈ రూట్లో. అదిగండి బస్సు అయితే స్టార్ట్ అయిపోయింది మదీష్. వాల్వో 96W ఎస్ఎల్ఎక్స్. సింపుల్గా ఉండాలి బ్రాండింగ్ అయితే, మరి కలర్ ప్యాటర్న్ అది హెవీగా కాకుండా సింపుల్గా చేస్తున్నారు మదీష్ ట్రావెల్స్. వా ఎంటర్ సీట్ ఇంకో బస్సు, ఇంకో గిరిధార్ అండి. ఇది వచ్చేసి శ్రీశైలం నుంచి అది ఇచ్చింది, గిరిధార్ శ్రీశైలం మార్కాపురం ఇంటర్ సిటీ. ఇది కూడా 12/8 ఆపరేట్ చేస్తుంది హైదరాబాద్. ఇదిగోండి హ్యాపీ మైల్స్. మనం బస్ స్టేషన్ గుర్తుందో లేదో మీకు, ఇది విజయవాడ నుంచి వచ్చే బండి అనుకుంటా, ఎర్లీగా వస్తుందో. ఇంకా కాకినాడ బండి కూడా రావాలి. ఈ 2 రూట్లో ఆపరేట్ చేస్తున్నారు హ్యాపీ మైల్స్. ఇది వచ్చేసి ఎస్ఎస్ బ్యూటీ అంట. మరి ఇదే రూట్లో తిరుగుతుంది నాకైతే తెలియదు, మీలో ఎవరైనా ఐడియా ఉంటే కామెంట్ చేయండి. ఎస్ఎస్బిటి ఏం లేదు బ్రాండింగ్, సింపుల్ గా ఎస్ఎస్బిటిని పైన పెట్టేసినారు అంత. ఎక్స్ప్రెస్ లైన్ అయితే వస్తుందా, హైటెక్ దామోదర్ బాడీ. ఇది వచ్చేసి దామోదర్ స్పైడర్ అంట ఎక్స్ప్రెస్ లైన్. మేబీ ఇది కాకినాడ నుంచైనా రావాలి, లేకపోతే భద్రాచలం నుంచైనా రావాలి. ఈ 2 రూట్లో ఆపరేట్ చేస్తారు ఇలాంటి హైటెక్ బస్సులు వీళ్ళు. బిఆర్ఎస్ వీరా బాడీ. ఇది కూడా నంద్యాల బెంజ్ క్లాస్ ఏసీ స్లీపర్ అంటే. ఇది వచ్చేసి బిఆర్ఎస్ బాల గంగాధర్, నంద్యాల నుంచి సెకండ్ బస్సు స్టార్ట్ చేసి ఉన్నారు. వా, ఇప్పుడే మనకి రాజేష్ కూడా వచ్చింది, జస్ట్ ఇలా వీడియో క్లోజ్ చేద్దాం లోపల వచ్చింది. ఇదిగండి రాజేష్, వాళ్ళ 9600. అబ్బా, ఎస్యూబీటీ ఏదే వస్తుందా. అబ్బా, ఈ కలర్ ప్యాటర్న్ భలే ఉందండి, పర్పుల్ కలర్, నాన్ ఏసీ అనుకుంటా. థియేటర్ కమ్ స్లీపర్, పాండిచ్చర్ రిజిస్ట్రేషన్ అయితే ఉంది బండి.
ఎస్పీబీటీ ఎంఎస్ ట్రావెల్స్ బస్సు అయితే వస్తుంది. ఇది వచ్చేసి నాన్ ఏసీ బస్సు. ఎస్ఎంఎస్ బాడీ బిల్డ్ డిఫరెంట్గా ఉంది ఇది. ఎక్కడి నుంచి? మంగళూరా? మంగళూరు, వేలూరు, బెంగళూరు అంట. వేలూరు మేబీ కర్ణాటక అనుకుంటా. బెంగళూరు నుంచి అయితే వస్తుంది ఉంటుంది. సో ఆపోజిట్ లో ఈసీఎల్స్ అక్కడ ఉందా. బ్యాక్ సైడ్ డ్రీమ్ లైన్ అయితే వస్తుంది. హైటెక్ బండి డ్రీమ్ లైన్. ఎందుకండి డ్రీమ్ లైన్ సెట్లెస్ బాడీ రిచ్ గా ఉంది ఇది. వా ఇంటీరియర్ మాత్రం భలే ఉందండి. వారిని ఇప్పుడు ఇంకోటి వచ్చేస్తుంది మనకి. పులి అయితే వస్తుంది, ఎక్స్ప్రెస్ లైన్ పులి. చూపిస్తాను. ఏందో బస్సులు మాత్రం బ్యాక్ టు బ్యాక్ బ్యాక్ టు బ్యాక్ వస్తూనే ఉన్నాయి. ఒక 2 minutes బ్రేక్ తీసుకుందామని కూడా అవ్వట్లేదు. అదిగండి పులి అని చెప్పాను కదా, ఎక్స్ప్రెస్ లైన్. సరే ఇది ఆటో వస్తుందా? ఇదిగండి వాల్వో 9600 3450 బండి నెంబర్ వచ్చేసి. నుంచి హైదరాబాద్ నుంచి కానీ, విజయవాడ నుంచి కానీ, రాజమండ్రి నుంచి కానీ, కాకినాడ కాదు, తర్వాత వైజాగ్ నుంచి కానీ వచ్చి ఉండాలి ఎక్స్ప్రెస్ లైన్. అదిగండి అక్కడ ఆపి లాస్ట్ లో షామా ట్రావెల్స్ అంటే ఆపోజిట్ లో వైట్ కలర్ ఎక్స్ప్రెస్ లైన్ ఎలా వచ్చిందో లేదా. బ్యాక్ సైడ్ ఇంకో మనకి ఏంటిది షామోల్ అయితే వస్తుంది. మల్టీ ఇది కూడా 9600. 9600 కాదు ఇది, హైదరాబాద్ నుంచి మళ్ళీ 9600 కాదు కాదు, మాడిఫైడ్ బాడీ ఇది వచ్చేసి. హైదరాబాద్ నుంచి అయితే వచ్చింది 9400. మీకు షార్ట్ వీడియోస్ లో చాలా సార్లు చూపిస్తుంటా. ముందేమో 9600 రాసినారు, లాస్ట్ లో చూస్తే మెయిన్ మోడల్ వచ్చింది 9400. ఇది వచ్చేసి ఎస్ఎల్ ట్రావెల్స్ బెంగళూరు హైదరాబాద్ నుంచి అయితే వచ్చింది ఇది కూడా. ఈ చామోలి బస్సు ఉంది కదా, ఈ బస్సు వచ్చేసి వీరాబాడీ బస్సు. వీరాబాడీ 9400. సో బ్యాక్ సైడ్ డోర్ కూడా పెట్టారు అక్కడ, ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్. బయలుదేరిపోయింది. బా చామోలి వాల్వో 9600 ఎస్ఎల్ఎక్స్ బండి. వావ్ వావ్ ఎస్ఎల్ఎక్స్. మేబీ కలకత్తా నుంచి కానీ వైజాగ్ నుంచి కానీ వచ్చి ఉండలేదు. ప్రజెంట్ వీళ్ళు 2 routes లోనే ఆపరేట్ చేస్తున్నారు ఎస్ఎల్ఎక్స్ లో. వారిని ఇంకోటి వచ్చింది షామోలే. ఇది వైజాగ్ బండి అండి. ముందెళ్ళింది కలకత్తా. ఇది కూడా 9600 ఎస్ఎల్ఎక్స్ బండి షామోలి వాళ్ళది. 2 బళ్ళు పోటీ పోటీగా వచ్చినట్టు ఉన్నాయి. ఇప్పుడే మనకి ఆర్వీటీ ట్రావెల్ బస్ అయితే వస్తుంది. ఆర్వీటీ ఆర్వీటీ ఫ్యామిలీ బస్ వెళ్ళిపోయింది. ఫ్లిక్స్ బస్ అయితే వచ్చింది. ఆపరేట్ చేసేది పవన్ ట్రావెల్స్ అంట, వీరాబాడి హైదరాబాద్ నుంచి అయితే వచ్చింది బండి. గైస్ నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. షామోలి బస్సెస్ రెండింటిలో కూడా మనం స్పాట్ చేస్తాను. వాల్వో 9600 ఎస్ఎల్ఎక్స్ బండ్లు. సో యాక్చువల్లీ ఏంటంటే నేను వీడియో తీయడానికి స్టార్టింగ్ లోనే ఎక్స్ప్రెస్ లైన్ కూడా వెళ్ళిపోయింది వాల్వో 9600 ఎస్ఎల్ఎక్స్. మేము ఒక 5 minutes ముందుకు వచ్చి ఉంటే ఆ బస్ కూడా క్యాప్చర్ చేద్దాం. జస్ట్ మిస్ అయిపోయాం. అది కూడా కలకత్తా నుంచి వచ్చిందన్న. జస్ట్ మిస్ అయిపోయినాం అంతే. బ్యాడ్ లక్, మనం ఏం చేయలేం. అబ్బా ఈ ట్రావెల్ నేమ్ మీద వెరైటీగా ఉందా. గ్రీన్ వైప్ అంట ట్రావెల్ నేమ్ వచ్చేసి. గ్రీన్ కలర్ లైటింగ్ అయితే పెట్టినారు. వా వా డిఫరెంట్ గా ఉంది. బ్యాక్ సైడ్ కేవీఆర్ అయితే వస్తుంది. వా వా విజయవాడ బండి కేవీఆర్ థియేటర్ కమ్ స్లీపర్ బస్. వడ్డపాక చూసుకున్నట్లయితే వీకేవి. వారిని బస్సులు అయితే ఒక్కదాని వెనకాల ఒకటి వస్తున్నాయి. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే మనకి రాజేష్ అయితే వస్తుంది వాల్వో 9600. వారిని సిటీ బస్ కూడా ఏంద్రా అచ్చా. ఇదిగండి ఇటు అటు వస్తాడు రాజేష్. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ వచ్చేసి వరద లైన్స్. ఇది నాన్ ఏసీ. దాని బ్యాక్ సైడ్ వచ్చేసి చైత్రశ్రీ. ఇది నాన్ ఏసీ విజయవాడ బండి. ఇది చైత్రశ్రీ. ఇదిగండి దాని బ్యాక్ సైడ్ వచ్చేసి ఎస్విబిటి. ఇది కొత్త బండి అనుకుంటా ఎస్విబిటి వాళ్ళది. నేను ఇన్స్టాగ్రామ్ లో చూసి ఒకసారి. అదేనా కొత్త బండి కాదు, పాత బండి. వాడిని బ్యాక్ సైడ్ వచ్చేసి శ్యామోలి వాల్వో 9600 వేస్తాం. అబ్బా అబ్బా ఏమని వచ్చినాయి బళ్ళు అన్నీ ఒకేసారి వచ్చినాయి. ఇదేందో చూడు శ్యామోలి ఏమైందో. ఇదిగండి వరుసగా ఉన్నాయి ఇక్కడ బళ్ళు. రాజేష్ దగ్గర నుంచి శ్యామోలి వరకు.
బా భలే ఉందండి, లిఫ్ట్ మాత్రం ఎదిరింది. ప్యాసింజర్స్ అందరూ దిగుతున్నారు ఇప్పుడే. బళ్ళు అయితే స్టార్ట్ అయిపోయినాయి ఒకేసారి. సో బ్యాక్ సైడ్ మనకి అఖిల ట్రావెల్ బస్సు అయితే వస్తుంది, దాని బ్యాక్ సైడ్ ఐరో కూడా వస్తుంది, చూపిస్తాను ఇప్పుడు మీకు. ఇదిగోండి అఖిల ట్రావెల్స్, నెల్లూరు బండి ఇది కూడా. ఇందాక లక్కీని స్పాట్ చేస్తాం, ఇప్పుడు అఖిల. సో బ్యాక్ సైడ్ ఐరో ట్రావెల్స్. ఇది విజయవాడ కానీ రాజమండ్రి కానీ ఏదో ఒకటి అవ్వాలి. ఐరా ట్రావెల్స్ గైస్, అక్కడ ఆపోజిట్ లో బండి అయితే వస్తుంది, పులి అయితే వస్తుంది. లేటెస్ట్ మోడల్ పులి ఎస్ఎస్టీ లిమోలినర్ అంట. ట్రావెల్ ఏమి వచ్చేసి ఇదిగోండి, వాల్వో 9600 బండి ఇది వచ్చేసి. ఈ ట్రావెల్ నేను హైదరాబాద్ లో చూసా, బెంగళూరులో ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. అబ్బా ఏమని ఉందా, అది 9600 బండి. గైస్ మీకు ఎస్ఎస్టీ లిమోలినర్ బస్ ఒకటి చూపించాను కదా, వాల్వో 9600 బండి. ఎందుకంటే వాళ్ళ వెబ్సైట్ అయితే ఓపెన్ చేశాను నేను. సో ఇక్కడ ఆ బస్సు వచ్చేసి మనకి ఎర్నాకుళం నుంచి అయితే వచ్చిందండి. ఎర్నాకుళం చూపిస్తాను. ఇప్పుడే నేను సెర్చ్ చేశాను అది వాళ్ళ యాప్లను. ఎందుకంటే ఎర్నాకుళం ఎర్నాకుళం నుంచి అయితే వచ్చింది మారుతలేక. ఇక వాల్వో 9600 బండి. టైమింగ్ కూడా మనకి మారుతల్లి 7 ఇచ్చారు. 7కి వచ్చింది, కరెక్ట్గా ఆన్ టైంకి వచ్చింది ఆ బండి. టాప్ లో చూస్తా, ఎందుకంటే మారుతల్లి 7. సో తర్వాత మాదేపుర, కేఆర్పురం, చిన్నపేట, బనసవాడి, హోరమాము, కళ్యాణ్ నగర్, హెన్నూరు, మాంజితోడ, ఎక్స్పోర్ట్, నాగవర, హెబ్బాలు, తొడగేపల్లి, కొనెక్స్ మాల్ ఆఫ్ ఏషియా, యలంక, ఓర్ని. యలంక దాటిపోతుంది పార్కింగ్ అయితే, చాలా దూరం పోతుంది పార్కింగ్. ఇప్పుడే మనకి నవంబర్ ట్రావెల్స్ అయితే వచ్చింది. ఇది కూడా మనకి హైదరాబాద్ నుంచి వచ్చిన బండి, భారత బెంజ్ బండి. వా భారత్ బెంజ్ ఎంజీ, అది ఎంజీ బాడీ బిల్డింగ్ అది వచ్చేసి నవంబర్ ట్రావెల్స్. ఇప్పుడే మనకి కేఎస్ఎం అయితే వస్తుందా, చూపిస్తా. వాల్వో B11 బండి ఇది, కేఎస్ఎం. ఇదిగండి దగ్గరకు వచ్చేస్తుంది ఇంకా. B11 బాగుంటది ఇది. B11 బళ్ళు 9600 కన్నా ఈ బళ్ళు బాగుంటాయి. 9400 B11 బండి కేఎస్ఎం. వీళ్ళు ఎక్కువగా విజయవాడ హైదరాబాద్ రూట్ లోనే ఆపరేట్ చేస్తారు కేఎస్ఎం వాళ్ళు అయితే. బ్యాక్ సైడ్ అయితే మైత్రి ట్రావెల్స్ అయితే వస్తుంది, హైదరాబాద్ నుంచి అయితే వస్తుంది. అబ్బా ఈ బండి బాగుంది కలర్, హైదరాబాద్. ప్రెజెంట్ టైం వచ్చేసి 7:15 అయింది అంతే. జస్ట్ మనం 45 minutes లో ఎన్ని బస్సులు స్పాట్ చేసామా. అబ్బా మామూలుగా లేదు, చాలా సిటీస్ నుంచి అయితే వస్తున్నాయి కదా బెంగళూరుకి. సో బస్సెస్ ఎక్కువ వస్తున్నాయి, ప్లస్ మనం ఇక్కడ కూడా స్పాట్ చేస్తున్నాం. అదొక మంచి విషయం చెప్పుకోవచ్చు. ఇప్పుడే మనకి కేఎస్ఎం ట్రావెల్స్ బస్ ఇంకోపు అయితే వస్తుంది. ఇది హైదరాబాద్ నుంచి వచ్చే బండి, హైటెక్ బండి, కేఎస్ఎం ప్రకాష్ బాడీ. ఇదిగండి 7777 బండి నెంబర్ వచ్చేసి. సో ఆపోజిట్ లో ఫ్లిక్స్ బస్ అయితే వచ్చింది, సిద్ధగంగ అంట ట్రావెల్ లో ఆపరేట్ చేసేది. అదిగండి ఫ్లిక్స్ బస్. వా ఇప్పుడు మనకి ఏంటిది విఎస్ఆర్ అంట, విఎస్ఆర్ ట్రావెల్స్. వేరే బాడీ ఉంది లేదా విఎస్ఆర్, ఇదిగండి. సో బ్యాక్ సైడ్ మనకి కన్నూరి ట్రావెల్స్ అయితే వస్తుంది. ఇది కూడా హైదరాబాద్ నుంచి వచ్చే బండి, దామోదర్ రుద్ర. బాడీ బిల్డింగ్ బాగుంది ఇది, హైదరాబాద్ నుంచి అయితే వచ్చింది. కన్నూరి ట్రావెల్, విఎస్ఆర్ కన్నూరి రెండు ఒకే దగ్గర ఉన్నాయి ఇప్పుడు. వారిని ఇంటర్సిటీగా నమస్కారం రా స్వామి. ఇప్పుడు ఎన్నో బస్సు, 5వ బస్సు ఏమో. ఇన్ని బస్సులు ఆపరేట్ చేస్తున్నారు వీళ్ళు. ఒకసారి వీళ్ళు గ్యారేజ్కి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయాలి, ఏ రూట్ లో ఆపరేట్ చేస్తున్నారు ఏంటన్నది. బ్యాక్ సైడ్ అయితే మనకి ఏదో హనుమాన్ ట్రావెల్స్ బస్సు అయితే వస్తుంది, నాన్ ఏసీ బస్సు హనుమాన్. ఫస్ట్ టైం అయితే చూస్తున్నా ఈ ట్రావెల్ అయితే నేను, ఏ రూట్ లో ఆపరేట్ చేస్తున్నారో మరి వీళ్ళు. కర్ణాటక రిజిస్ట్రేషన్ బండి, నాన్ ఏసీ, థియేటర్ కమ్ స్లీపర్ అంట. రాయదుర్గం, కళ్యాణ్ దుర్గం, అనంతపూర్, బెంగళూరు అంట. ఓ రాయదుర్గం నుంచి అయితే వస్తుంది ఆ బస్సు. బ్యాక్ సైడ్ అయితే ఎస్వీ బీట్ అయితే వచ్చింది కొత్తది. ఇదేనంటే కొత్త బస్సు. ఎస్, రీసెంట్ అయితే కొన్నారండి వీళ్ళు, 2 బస్సులు అయితే కొన్నారు ఎస్వీ బీట్ వాళ్ళు. అందులో ఇదో బస్సు. యా కరెక్ట్, ఇదైతే కొత్త బస్సే. ఏపీ రిజిస్ట్రేషన్ అయితే ఉంది ఇది. ఇదిగోండి ప్రకాష్ బాడీ, భారత్ బెంజ్.
ట్రాఫిక్ అయితే మొదలైపోతుంది ఇంకా. ఇప్పుడే ఫ్లిక్స్ బస్ అయితే వచ్చిండే. సో బ్యాక్ సైడ్ వచ్చేసి ఇది ఏదో వెలాసిటీ అంట. వెలాసిటీ ట్రావెల్స్ భారత్ బెంజ్ బస్ ఏదో వస్తుందా అంజీబాడి. ఎందుకంటే ఇదే వెలాసిటీ ట్రావెల్స్ కేరళ రిజిస్ట్రేషన్ అండి. కాలికట్ నుంచి అయితే వస్తుంది. కాలికట్ బెంగళూరు. సో బ్యాక్ సైడ్ మనకి నవంబర్ ట్రావెల్స్ ఇంకో బస్ అయితే వచ్చింది భారత్ బెంజ్. హైదరాబాద్ నుంచి అయితే వచ్చింది ఈ బండి కూడా. నవంబర్ ఇదిగండి ఎంజీబాడి ఇది కూడా భారత్ బెంజ్. బ్యాక్ సైడ్ షామోలి ఫుల్ అయితే వస్తుంది. షామోలి వా ఇది 9600 SLX బండి. షామోలి వా 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 ఇదిగండి SLX. ఇంజిన్ సౌండ్ మాత్రం భలే ఉంటుందిలేండి. వాల్వో ఒకటే స్కానియా ఒకటే. ఈవెన్ భారత్ బెంజ్ కూడా బాగుంటాయి. బట్ మల్టీలు వస్తే ఇంకా హైలైట్ అయిపోతుంది భారత్ బెంజ్ లో. అబ్బా ఇంకో ఫ్లిక్స్ బస్ అయితే వచ్చింది. ఇది కూడా విజయవాడ నుంచి వచ్చిన బండి. ఏపీ రిజిస్ట్రేషన్ ప్రకాష్ బాడీ. సో బ్యాక్ సైడ్ శామోల్ అయితే వస్తుంది. అక్కడ ఆపినట్టు ఉన్నాడు ప్యాసింజర్స్ కోసం. చూపిస్తాను అదే దగ్గర రాగానే. ఎందుకంటే ఇప్పుడే మనకి ఎల్జీ బస్ కూడా వచ్చింది. ఎల్జీ బస్ నరసాపురం బండి అయితే వచ్చింది. బిగ్గా దగ్గర నేను చూపిస్తాను మీకు ఎల్జీ బస్. దాని బ్యాక్ సైడ్ శామోల్ వచ్చిందని చెప్పాను కదా, వస్తుంది బ్యాక్ సైడ్ సెట్ ప్లేస్ బాడీ ఎల్జీ బస్. ఇదిగండి ఎల్జీ బస్. ఇదిగండి షామోలి వాల్వో 9600 ఎస్ మోడల్ బండి అని చెప్పాను. వావ్ వావ్ వావ్. గైస్ ట్రాఫిక్ అయితే పెరుగుతుంది. ఇప్పుడైతే ఇంకా పెరిగిపోతుంది. ఇప్పుడైతే హైదరాబాద్ ట్రావెల్స్ బస్ అయితే వచ్చింది. సో వీడైతే ఇక్కడ స్టాక్ చేస్తానండి. సో ట్రాఫిక్ మరీ దారుణం ఉంది. సో మళ్ళీ ఎప్పుడైనా స్పాట్ చేసి చూపిస్తాను మీకు. ఎందుకంటే హైదరాబాద్ ట్రావెల్స్ ఏపీ రిజిస్ట్రేషన్ అయితే ఉంది. థియేటర్ స్లీపర్ బస్సు మరి ఇది ఎక్కడి నుంచి వచ్చిందో. గైస్ వీడియో అయితే సో చూసాం కదా 1 hour లోనే మనం బస్సెస్ అయితే చాలా అంటే చాలా బస్సెస్ అయితే స్పాట్ చేస్తాం. అది కూడా డిఫరెంట్ రూట్ నుంచి చాలా బస్సెస్ అయితే స్పాట్ చేస్తాం. అంటే సో వీడియో అయితే ఇక్కడ చేస్తున్నాను. వీడియో నేస్తే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ ట్రావెల్ రాజు సైనింగ్ ఫ్రమ్ మార్తల్లి బెంగళూరు.